నాదం జుమ్మంటే పాదం సయ్యనకుండా ఉంటుందా అంటే అవునని అంటున్నారు మన చిన్నారులు. ప్రతి ప్రాణిలోనూ సంగీతం ఉంటుందన్న కవులు, సాహిత్యవేత్తల అక్షర సత్యాన్ని రుజువు చేస్తున్నది కూడా మన చిన్నారులే అని చెప్పవచ్చు. జానపద, శాస్త్రీయ భారతనాట్యం, కూచిపూడి వంటి అరుదైన ప్రదర్శనలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు దర్పణపడుతున్నాయి. ముఖ్యంగా మన రాయలసీమకు కళలకు కాచిదిగా పేరుంది. ఎంతో ఆదరణ పొందిన కళారంగం ఇటీవల పుట్టగొడుగులుగా వెలిసిన మాధ్యమిక ప్రసారాల వల్ల కాస్త కనుమరుమవుతుందని అంటున్నారు. అటువంటి కళారంగాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు సంగీత నాట్య పాఠశాలల కృషి చేస్తున్నాయి. పండగలు, పర్వదినాలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటి దినాలలో చిన్నారుల నాట్య ప్రదర్శనలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో శ్రీ రాజా కళా నిలయం ఒకటి. పులివెందుల పట్టణ పరిధిలో చిన్న రంగాపురం గ్రామానికి చెందిన రాజా అను నాట్య కళాకారుడు సుమారు 10 ఏళ్ల క్రితం పులివెందుల పట్టణంలో శ్రీ రాజా నాట్య కళాక్షేత్రం స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది చిన్నారులకు నాట్య కళాకారులుగా తీర్చిదిద్దారు. చిన్నారుల నాట్య ప్రదర్శనకు గుర్తుగా ఎన్నో అవార్డులు, రివార్డులు రాజా సొంతం చేసుకున్నాడు. జిల్లాలోనే కాకుండా జిల్లాయేతర ప్రాంతాలలో కూడా నాట్య ప్రదర్శనలు ఇప్పించి అరుదైన గౌరవం సంపాదించుకున్నాడు. అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల చేత అవార్డులు, ప్రశంసలు పొందడం రాజాకే దక్కింది. ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు విచ్చేసిన సందర్భంలో శ్రీ రాజా కళాక్షేత్రం చిన్నారులు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కొందరు జిల్లా స్థాయి అధికారుల నుంచి రాజా ప్రశంసలు అందుకున్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న కళారంగాన్ని రాజా వంటి కళాకారులు మళ్ళీ వాటికి పూర్వ వైభవం కల్పించడం మన అందరి అదృష్టం. ఇటువంటి నాట్య కళాశాలలు మరింత అభివృద్ధి చెందాలంటే వారికి చేయూత అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అని బాధపడేవారు కొందరైతే, నిరాశ నిస్పృహలతో వివిధ అలవాట్లకు బానిసలుగా మారేవారు మరికొందరైతే సమాజంలో ఉన్నారు. తనకున్న పరిజ్ఞానంతో విద్య నేర్చుకుని నేటి సమాజంలో ఎంతోమంది చిన్నారులకు ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దుతూ తాను జీవనం సాగిస్తూ తన చేతనైనంత సహాయం ఇతరులకు అందిస్తున్న రాజా ఒక స్ఫూర్తి కావాలి. నాట్య పాఠశాలలపై అభిప్రాయాలను రాజా మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజా. నేను ఈ కళారంగంలో దగ్గర దగ్గర 2004 నుంచి ఈ కళను నమ్ముకొని శాస్త్రీయ, జానపద, వెస్ట్రన్ డ్యాన్సులు విద్యార్థులకు నేర్పించుకుంటూ నా జీవనాన్ని సాగిస్తున్నాను. కళను నమ్ముకున్నందుకు ఈ కళ ద్వారానే నా కుటుంబం అంతా ఆధారపడింది. కళ మీద ప్రేమతోనే నేను ఈ కళారంగంలోకి వచ్చి ఎంతోమంది విద్యార్థుల్ని కళాకారులుగా తయారు చేసి ఎన్నో కాంపిటీషన్స్లో పాల్గొని చాలా బహుమతుల వరకు పొందాము. అందరూ మాలాంటి కళాకారులని ఆదరించి అభినందిస్తారని ఆశిస్తూ మీ రాజా డ్యాన్స్ మాస్టర్.
Oh,